హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రమేష్ హోమ్ అండ్ కిచెన్. ఇవాల్టి మినీ బ్లాగ్లో నా బాల్కనీ అంతా ప్లాంట్స్తో నేను ఎలా పెట్టుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. ఇదిగోండి, ఎంట్రన్స్లో అయితే ఇలా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను అనమాట. మాదైతే సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్, సో సౌత్ అండ్ ఈస్ట్ కూడా పెట్టించుకున్నాము. సో ఈ వే అంతా కూడా కొద్దిగా మొక్కలతో అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఎంట్రన్స్లో ఫస్ట్ అయితే మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. అండ్ మనీ ప్లాంట్ అంతా కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది, పైకి వెళ్ళిపోయిందనమాట బాగా. సో నాకు అంతవరకే చాలు అని చెప్పేసి రౌండప్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా చిగుర్లు వస్తున్నాయి. అండ్ దాని పక్కన కూడా ఒక ఇండోర్ ప్లాంట్ పెట్టాను. అయితే ఇండోర్ ప్లాంట్స్ పేర్లు ఏవి అడగండి, ఇప్పుడు ఏమీ గుర్తులేవు నాకు. అండ్ ఇక్కడ పక్కన 2 ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ పక్కన గేట్ వేసిన వెంటనే కూడా ఇక్కడ ప్లాంట్ పెట్టుకోవచ్చు, కానీ గేట్ అడ్డేస్తుంది అనమాట, అందుకే నేను అక్కడ ఏం పెట్టుకోలేదు. ఇది అయితే నా కిచెన్ ఎంట్రన్స్. మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా, నేను ఇక్కడి నుంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఆపోజిట్లో అయితే మనకి ఇలా గ్లాస్ వస్తుందన్నమాట. అండ్ అరెక పామ్ ట్రీస్ అయితే పెట్టాను. అండ్ కిందన కూడా మంచి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నానండి. అండ్ ఇక్కడ చూసారు కదా, చిన్న డెకోర్ ఐటమ్స్ యాడ్ చేస్తూ మినీ ప్లాంట్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. చిన్నగా మనీ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్ ఇలాంటివి యాడ్ చేశాను అనమాట. అండ్ దాని పక్కన మీరు రోజు చూస్తారు కదా, నేను తులసి మాత పూజ ఎప్పుడు మీతో షేర్ చేస్తాను. మీ అందరికీ చాలా ఇష్టమైన ప్లేస్ అండ్ నాకు కూడా. అండ్ ఇక్కడైతే ఇలా చిన్న డెకోర్ పీసెస్తోని మొత్తం అన్నీ కూడా ప్లాంట్స్ పెట్టి మనం వినాయకుడిని ఇక్కడ చూసారు కదా, చక్కగా వీణ అండ్ పక్కనే మనకి తబలా వాయిస్తూ అయితే చిన్న డెకోర్ ఐటమ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది, మంచి ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చిందనమాట ఆ డెకోర్ ఐటమ్స్ పెట్టడం వల్ల. అండ్ ఇక్కడ కిందనైతే చిన్న లక్ష్మీమాతను పెట్టి ఏనుగులు అయితే పెట్టాను కదా. అండ్ ఇలా అయితే చిన్న ప్లాంట్స్తో నేను ఇలా అరేంజ్ చేసుకున్నానండి తులసిమాత దగ్గర. సో ఇదంతా కూడా ఎంట్రన్స్ లుక్ అనమాట. మనకి ఎంట్రన్స్లో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎంట్రన్స్ రాగానే కనిపిస్తుంది మనకి ఇలా తులసిమాత, అందుకని ఇలా అరేంజ్ అయితే చేసుకున్నాను. అండ్ మాకు ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పాను కదా, సో ఈస్ట్ ఫేసింగ్ వెళ్ళడానికి పక్క నుంచి అయితే ప్లేస్ ఉంటుంది, 3.5 feet ఉంటుంది అనమాట. అక్కడ కూడా మొత్తం అన్నీ కూడా మొక్కలతో పెట్టుకున్నాను అనమాట. మంచి జెడ్ ప్లాంట్స్తోని, ఇంకా చిన్న ప్లాంట్స్తో అన్నిటితో అరేంజ్ చేసుకున్నాను. అటువైపు కూడా వే అంతా కూడా ప్లాంట్స్ ఉంటాయన్నమాట. సో అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ మినీ బ్లాగ్లోని. ఇప్పటికైతే ఎంట్రన్స్ వరకే మీకు నేను ఇలా షేర్ చేస్తున్నాను కొంచెం. అండ్ పక్కనున్న జెడ్ ప్లాంట్స్ చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. మంచి బుషిగా అయితే ఉంటుందన్నమాట ఈ జెడ్ ప్లాంట్. మొత్తం ఇంకా జెడ్ ప్లాంట్స్ అండ్ మనీ ప్లాంట్స్తోనే పెట్టుకున్నాను ఈ రో అంతా కూడా. అండ్ తర్వాత బ్లాగ్లో మళ్ళీ షేర్ చేస్తా ఇటువైపు ఈస్ట్ ఫేసింగ్ వే అంతా కూడా. సో వాచ్ చేస్తూ ఉండండి, కంటిన్యూ ఫర్ నెక్స్ట్ పార్ట్.